హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు శ్రీశైలం రుచుల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చి వంకాయ ఎండు రొయ్యల కూర అయితే చేయబోతున్నాను. ఇది మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళు కదా, ఆ స్టైల్లో చేయబోతున్నానండి. అంతే టేస్టీగా, అంతే ఈజీగా కూడా ఉంటుంది. ఇది వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే 3 పెద్ద సైజు వంకాయలు తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు కట్ చేసి, తర్వాత ఒక టీ గ్లాసు అన్ని పెద్ద రొయ్యలు నానబెట్టానండి, పొట్టు తీసేసి. అదే తల తోక తీసేసిన తర్వాత వేడి నీటిలో వేసి నానబెట్టానండి. అలా నానబెట్టుకోవడం వల్ల లోపల గుజ్జు అనేది బాగా నాని మెత్తగా అవుతాయి రొయ్యలు. అయితే పొయ్యి మీద బాండి పెట్టి, బాండిలో 3 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత నూనె కాగిన తర్వాత ఫస్టే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత అయితే ఫస్టే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలండి. చేత్తోనే మిక్సీ ఏం అవసరం లేదు. ఫస్టే ఆయిల్లో వేయించుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే ఇలా వేగిపోయాయండి. ఇలా వేగిన తర్వాత అయితే ఫస్టే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేస్తున్నాను. ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువే వేగాలి, పచ్చి పచ్చిగా అయితే ఉండకూడదు. అలా వేగిన తర్వాతే వంకాయలు అనేది వేసుకోవాలండి. కట్ చేసిన వంకాయలన్నీ వేసేసిన తర్వాత టేస్ట్కి తగ్గ కల్లుప్పు అయితే వేస్తున్నానండి. సాల్ట్ ఏమో వాడడం లేదు, కల్లుప్పే వేస్తున్నాను. నేనైతే 3 వంకాయలకి ఒక హాఫ్ టీ స్పూన్ కల్లుప్పు అయితే వేసాను. ఇది వంకాయలు మనకి సేదుగా అయిపోతాయి కదా, అందుకోసమని ఫస్టే వేసి కలియబెట్టుకున్న తర్వాత అయితే మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికే లోపల టమాటాలు అనేది చూడండి ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసాను. ఎందుకంటే ముక్కలు వేసే కన్నా ఇలా పేస్ట్ చేసి వేస్తే కూర అనేది మనకి గ్రేవీలా వస్తుంది. ముక్కలు విడిపోయి పులుసులా కాకుండా గ్రేవీలాగా అనేది వస్తుంది కూర అనేది. అందుకోసమని ముక్కలు వేయకుండా ఇలా పేస్ట్లా చేసేసుకున్నాను. నేనైతే వంకాయలు వేగే లోపల అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టేసానండి. వంకాయ కూరలోకి చింతపండు లేకపోతే అస్సలు ఏం బాగోదు. అందుకోసమని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టాను. చూడండి వంకాయలు అనేది ఇలా వేగాయి కదా, చూడండి. అంటే మరీ మెత్తగా గుజ్జులాగా అయిపోకూడదు. బద్దకి వంకాయ బద్ద సపరేట్గానే కనిపించాలి. అలా ఉంటేనే కూర అనేది బాగుంటుంది. అయితే ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే ఫస్టే తీసి పెట్టుకున్న టమాటా గుజ్జునైతే వేసేస్తున్నాను ఇందులో. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అయితే మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలియబెట్టిన తర్వాత అయితే ఇంకొక 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇంతవరకు అయితే టమాటాలు మనం కట్ చేసి వేసుకున్న వంకాయ ముక్కలు అయితే వేగాయి కదా, చూడండి గ్రేవీలా ఎంత బాగుందో. ఇప్పుడైతే ఫస్టే నానబెట్టుకున్న ఎండురొయ్యలు అయితే వేసేస్తున్నానండి. ఫస్టే వంకాయలతో పాటు ఎండురొయ్యలు అనేది వేయకూడదు. ఎందుకంటే మనం మధ్యలో తీసి కలియబెడతాం కదా, అప్పుడు అవి మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని కారం వేసే ముందే మనం ఎండురొయ్యలు అనేది వేసుకోవాలి. ఇలా ఎండురొయ్యలు వేసేసిన తర్వాత అయితే 2 స్పూన్ల కారం వేస్తున్నాను. వేసిన తర్వాత మనం ఫస్టే కల్లుప్పు అనేది వేసుకున్నాం కదా, అయితే ఇప్పుడైతే నేను ఉప్పు ఏమీ వేయడం లేదు. ఎందుకంటే లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకుందాం అన్నట్టు
ఉప్పు అయితే వేయట్లేదు, కారమే ఒక 2 స్పూన్లు వేసాను, అది కూడా మసాలా కారం అండి. మీకు అది దొరకపోవచ్చు. మసాలా కారం అని యూట్యూబ్లో కొడితే బహుశా మసాలా కారం రెసిపీ చేసి ఉండుంటారు, దాన్ని వాడుకోండి. ఇలా రొయ్యలు కారం వేసిన తర్వాత అయితే ఒక 2 టీ గ్లాసుల నీళ్ళైతే పోసి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను. కారం నీళ్ళు వేసిన తర్వాత అయితే ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ఫస్టే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుకి 2 టీ గ్లాసులంతా నీళ్ళైతే పోసి రసం చేసి పోసానండి. అయితే ఈ కూర వచ్చి ఒక ముగ్గురికి హ్యాపీగా సరిపోతుంది. చింతపండు పోసిన తర్వాత అయితే ఇలా మరుగుతున్న కూరలో గుప్పెడు కరివేపాకు అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి కూర మొత్తం తిప్పుకోవాలి. చూడండి దగ్గరికి అయింది కదా, ఇలా ఇంత గ్రేవీ అనేది ఉండాలండి కూరకి. మరీ దగ్గరగా ఉన్నా ఏం బాగోదు, మరీ పులుసులా ఉన్నా ఏం బాగోదు. అయితే మన ఎండు రొయ్యల వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. అయితే ఈ సింప్లీ టేస్టీ పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసే స్టైల్లో కూర మీకు నచ్చిందా? అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. మరిన్ని ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ శ్రీశైలం రుచులు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.